హలో హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసాం ఆల్బర్ట్ హాల్ మ్యూజియం సెకండ్ ఫ్లోర్కి. మీరు చూస్తున్నారు కదండి, నా పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఇది పార్ట్ 2 సెకండ్ క్లారిటీ అనిపించింది. ఇది మన ఎంట్రన్స్ అండి, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం ఎంట్రన్స్ అండి. ఆల్బర్ట్ ఎడ్వర్డ్ అనే ఆయన విక్టరీ రాణి కొడుకు అండి. ఆయన ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు ఆయన జైపూర్కి వచ్చారు. సో అప్పుడు సవాయి రామ్ సింగ్ అనే రాజు ఆయన వచ్చిన సమ్మానంలో దీనిని స్థాపించారు ఆయన పేరు మీదుగా. ఇందులో చూస్తున్నారు కదండి, ఈ వస్తువులన్నీ ఆ రోజు పాతకాలం వస్తువులండి, కర్రలు. ఇంకా ఇందులో రాణిగారు వేషధారణ, ఆ రోజు జైపూర్ వాళ్ళు వేషధారణ డ్రెస్సులు చూసారు కదండి మీరు. ఇంకా మనం కొంచెం డార్క్గా ఉందండి ఈ రూము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ జైపూర్ వాళ్ళ వేషధారణ అండి. ఎన్ని రకాల వేషధారణ ఉందో చూడండి. ఈ సెకండ్ ఫ్లోర్ మొత్తం కొంచెం డార్క్గా ఉందండి, లైటింగ్ తక్కువగా ఉంది. ఇవి రాజుగారు వాళ్ళు రాసిన లేఖ మీద ఉపయోగించే ముద్ర అండి. చూస్తున్నారు కదండి ఎన్ని రకాల ముద్రలు ఉన్నాయో. ఇవి నాణాలండి. మనకు 5 పైసలు 10 పైసలు ఎలానో ఈ నాణాలు అలా. ఇవి చూడండి, చాలా క్లారిటీగా రాసుంది. ఇవి ఏ సంవత్సరంలోవి, దీని పేరేంటి అనేవన్నీ దీనికి దగ్గరలో చూసాను చూడండి. దీనిని అంబరం అంటున్నారండి వాళ్ళు. మనమైతే 5 పైసలు 10 పైసలు నాణ్యాలు అంటారు కదా, వాళ్ళ లాంగ్వేజ్లో అది. ఈ రూమ్ మొత్తం అవేనండి, ముద్రలు, నాణాలు, వాళ్ళు ఉపయోగించే నోట్లు అవన్నీ. ఇది చూడండి, ఇవి కర్రలతో చేసిన విగ్రహాలండి, అంటే డెకరేషన్ వస్తువులన్నీ ఈ రూమ్లో ఉన్నాయండి. ఇవి ఐస్ అండి. మన ప్రపంచంలో ఎన్ని రకాల ఐస్ మోడల్స్ ఉంటాయో అన్నీ ఇక్కడ పెట్టారండి. కళ్ళు, ఎన్ని రకాల కళ్ళు ఉంటాయో అన్నీ. కొంగల్లాగా చెక్కతో తయారు చేసిన వస్తువులండి, చాలా ముచ్చటగా ఉన్నాయి చూడడానికి కూడా. బట్ లైట్ తక్కువగా ఉండడం వల్ల మీకు ఎలా కనబడుతున్నాయో నాకైతే తెలీదు. ఈజిప్ట్ విగ్రహాలండి. ప్రపంచంలో మంచి మంచి అన్ని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ సేకరించారండి. కొంచెం స్పీడ్గా తీస్తున్నానండి వీడియో. ఇది డార్క్గా ఉంది, బట్ ఇది పల్లకి అండి. రాణిగారు ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళడానికి. దీన్ని పాత మ్యూజియం అని కూడా అంటారండి. ఇవి చూస్తున్నారా, రాణిగారు రాజుగారు వాళ్ళు ఉపయోగించిన కర్రలు. ఆ కర్రలు చూడంగానే నాకు చంద్రముఖిలో రజనీకాంత్ గారు గుర్తొచ్చారు. ఇవి ఫ్రేమ్స్ అండి. ఇవి నగలు చూడండి, ఆ రోజుల్లో అంటే వాళ్ళ సాంప్రదాయ వారసత్వ నగలంటండి ఇవి. నెక్లెస్లు, హారాలు చాలా బాగున్నాయండి. లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల ఇలా కనపడుతున్నాయి మీకు. ఇవి విసరి కర్రలండి. ఈ మ్యూజియం మొత్తం జైపూర్ వాళ్ళు ఆ రోజుల్లో వాళ్ళు ప్రాచీన కాలంలో వాళ్ళు యూజ్ చేసినవి, ఇంకా వాళ్ళ వేషధారణ అవంతా సెకండ్ ఫ్లోర్లో పెట్టారండి. ఈ నగలు చూడండి, హారాలు. ఇవి చూడండి, ఇవి వెండివండి. ఇవి గాజులు, కడలు, పట్టీలు అంటాం ఇవన్నీ అండి. మనకు కాసుల హారం ఎలానో వీళ్ళకి ఈ హారాలు అలా అండి. చాలా బాగున్నాయండి. ఇది 19 క్యారెట్ అనుకుంటా.
ఇవి ముక్కు పుడకలండి. సెకండ్ ఫ్లోర్ మొత్తం కొంచెం డార్క్గా పెట్టారండి. ఇవన్నీ చెవి పోగులు, ఎన్ని రకాల చెవి పోగులు ఉన్నాయో అన్నీ. ఇవి వీణ వాయిద్యాలండి. వాళ్ళు ఆ రోజుల్లో ఉపయోగించే మ్యూజిక్కి సంబంధించినవి మొత్తం, ఈ రూమ్ మొత్తం అదేనండి. ఇవి చూడండి పెట్టెలు, చెక్కతో చేసిన పెట్టెలండి. వాళ్ళు గ్రంథాలు పెట్టుకోవడానికి కానీ లేదా బాక్స్లో నగలు పెట్టుకోవడానికి కానీ. ఇవన్నీ ఫర్నిచర్స్ అండి, రాజుగారు కాలంలో యూజ్ చేసిన ఫర్నిచర్స్. చాలా పాత ఫర్నిచర్స్ అండి ఇవి. బీరువాలు కానీ, అద్దాలు కానీ. చాలా బాగున్నాయండి అసలు. ఈ రూమ్ మొత్తం చిత్రలేఖనం అండి, చిత్రపటనం. అంటే చిత్రాలు వేసి దాంట్లో రాజుగారు వాళ్ళు చేసినవి, వాళ్ళ పనులు, వాళ్ళ గురించి మొత్తం రాస్తున్నాయండి. అందుకని స్పీడ్గా తీసాను ఇవన్నీ. చూస్తున్నారు కదా ఎంత బాగా వేశారు. ఇది చూడండి, జైపూర్ రాజుల వాళ్ళ పటాలు వేశారు. వాళ్ళ డ్రెస్సెస్, వాళ్ళ గురించి, వాళ్ళ పేర్ల గురించి రాసున్నాయండి అన్నీ. కింద బోర్డు ఉంది కదండి, వాళ్ళు ఏ సంవత్సరం వాళ్ళు, వాళ్ళ పేరేంటి. జైపూర్ రాజులండి వీళ్ళందరూ. జైపూర్ లిపి చాలా బాగుందండి అసలు. చూస్తున్నారు కదండి హాల్ ఎంత పెద్దగా ఉందో. ప్రతి రూమ్కి 4 కెమెరాలు అయితే సెట్ చేస్తున్నారు. ఇవి వీణ వాయిద్యాలండి. ఇందులో వీణ వాయిద్యాలు ఎన్ని రకాలు ఉన్నాయో, వాళ్ళ తబలు కానీ, వాళ్ళ మ్యూజిక్ సిస్టమ్ కానీ మొత్తం చూడొచ్చు. ఈ రూమ్ మొత్తం అదేనండి, వాళ్ళ జైపూర్ వీణ వాయిద్యాల మ్యూజిక్ సిస్టమ్ అండి ఇవన్నీ. తబలా, డ్రమ్ములు, కొన్ని వాటి పేర్లు నాకు కూడా తెలియదండి. బట్ మీకు కనబడుతున్నాయి కదా, మీకు తెలిస్తే కామెంట్లో రాయండి వాళ్ళ పేర్లు. ఇవి చూడండి ఎంత బాగున్నాయి అసలు.